నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తమ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే శిరీష్ గారు. సార్, ప్రస్తుతం రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన మాటలు ఒకసారి వైసీపీనో లేకపోతే రాష్ట్ర ప్రజలను ఆలోచన చేసే దిశగా వెళుతున్నాయి అంటున్నారు కొంతమంది. ఖచ్చితంగా ప్రజలు ఇచ్చిన హక్కును బట్టి బాధ్యతగా అసెంబ్లీకి వెళ్ళాలి ఏ రాజకీయ నాయకుడైనా, గెలిచారు కాబట్టి. అది జగన్మోహన్ రెడ్డి గారు చేయకపోయేసరికి ఇక్కడ నుంచి నెక్స్ట్ జరిగే అసెంబ్లీ సమావేశాలకు కానీ వైసీపీ గైర్హాజరైనట్లయితే ఉప ఎన్నికలు తప్పవు, అది పులివెందులకైనా సరే అని చాలా క్లారిటీగా చెప్పారు. మీరేమంటారు? అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారం డిస్క్వాలిఫై కావాలంటే విపుధీకరించాలి. శాసనసభ రద్దు కావాలంటే మనం స్టడీ చేసినంత మేరకు వరుసగా 60 రోజులు శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోతే ఆ సభ్యుడి పైన చర్య తీసుకునే అధికారం శాసనసభ స్పీకర్కు ఉంటుంది అనేది మనకి ఇప్పుడు అర్థం అవుతుంది. ఈ 60 రోజులు కంటిన్యూషన్ అంటే అర్థం ఏంటి? ఉదాహరణకు నవంబర్లో 10 రోజులు జరుగుతుంది, మార్చిలో 30 రోజులు జరుగుతుంది, తర్వాత ఇంకో ఇట్లా కంటిన్యూగా 60 రోజులు జరిగినప్పుడు 60 రోజులు ప్రాసెస్ పూర్తయినప్పుడు 60 రోజులు హాజరు కాకపోతే, ఇప్పుడు నవంబర్లో హాజరు గారు 10 రోజులు, మార్చిలో 20 రోజులు హాజరు గారు, మళ్ళీ జూన్లో ఒక రోజు సంతకం పెట్టేసిపోతే మళ్ళీ మొదటి 6 నెలలు వస్తుంది, 60 రోజులు వస్తుంది, మళ్ళీ మొదటి 60 రోజులే. ఇది కూడా వస్తుంది, ఒక లెక్క ఉంది. కానీ మధ్యలో సంతకం పెట్టేసినారు అనుకోండి, 45 రోజులు సంతకం పెట్టేసారు అనుకోండి, మళ్ళీ 1 రోజులు లెక్కేయాలి. ఇటుకడ ఎగ్గొట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ జగన్ గారు ఆ సూత్రాన్ని పాటించలేడు, ఎందుకంటే అబాస్ పాలవుతారు. ఎందుకంటే ఇది ఎవరో తెలియని సభ్యుడైతే ఇట్లా ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు. కానీ జగన్ గారు ఇన్ ప్రిన్సిపల్ స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి ఆయన అటో ఇటో తేల్చుకోక తప్పదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రిస్క్ ఫేస్ చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అంటే అసెంబ్లీ సమావేశాలకు తన ప్రతిపక్ష హోదా లేదా ఆ స్థాయి అవకాశాలు ఇస్తేనే నేను శాసనసభకు రాగలనే అభిప్రాయంతో ఉన్నాడు, లేకపోతే పబ్లిక్ గా మాట్లాడుతూ ఉంటానన్నాడు. ఈ సందర్భంలో మీలాంటి జర్నలిస్ట్ కూడా మీ పైన రద్దు చేసే అవకాశం ఉందంటే ఆ హక్కు వాళ్ళకి లేదు, చేయమని చూద్దామని చెప్పాడు. అంటే పేచ్ చేయడానికి సిద్ధపడిపోయినాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వం కూడా పేచ్ చేయడానికి సిద్ధపడాలి. మీరు అనొచ్చు, ప్రభుత్వానికి ఏదండి పేచ్ చేయడానికి సిద్ధపడం, రఘురామకృష్ణరాజు గారు అట్లా మాట్లాడుతున్నాడు కదా, హాజరు కానీ సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉన్నాయనే ధైర్యంగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఏమి అంటారు మీరు అనొచ్చు. ఇక్కడే రాజకీయం ఉంది. ఇప్పుడు వరుసగా 60 రోజులు అంటే దాదాపు 1 year పూర్తి అయిపోతుంది ఈ ప్రభుత్వం వచ్చి. ఆ తర్వాత ఆయనకి నోటీస్ ఇవ్వాలి. శాసనసభ 60 రోజులు అయిపోయినా 61 రోజు సస్పెండ్ చేయలేరు, రద్దు చేయలేరు, అది అయ్యే పని కాదు. నోటీస్ ఇస్తారు, మీరు 60 రోజులు వరుస క్రమంలో రాలేదు, పలానా రూల్ సెక్షన్ ప్రకారం మీ పైన యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, మీరు వివరణ ఇవ్వగలరో లేకపోతే ఎందుకు తీసుకోకూడదో నోటీస్ ఇస్తారు. లేదా 50 రోజులకి వచ్చి వరుసగా ఇప్పటికి 50 రోజులు అయింది, మిగతా 10 రోజులు హాజరు కాబట్టి ఏదైనా సరే నోటీస్ అయితే ఇస్తారు. నోటీస్కి ఆయన ఏం సమాధానం చెప్తాడు? అవును సార్ నేను రాలేకపోతే యాక్ట్ తీసుకుంటాడా? ఖచ్చితంగా హైకోర్టులో ఆల్రెడీ నేను పిటిషన్ వేస్తున్నాను, మా గ్రూప్ 11 మంది ఉన్నారు, మా గ్రూప్ కి ప్రతిపక్ష హోదా ఇమ్మన్నాడు, దాన్ని ఇంకా మీరు తేల్చకపోవడం వల్ల దాన్ని ఫస్ట్ తేల్చండి అనేది కాంప్లికేటెడ్ చేస్తారు. మళ్ళీ దానిపైన చర్చ జరుగుతుంది, వీళ్ళ నోటీసు వాళ్ళ నోటీసు, ఇవన్నీ అయ్యి ఒక యాక్షన్ వచ్చేంత వరకు 2 years పట్టచ్చు, 1.5 year పట్టచ్చు, లేదా ఒకవేళ యాక్షన్ తీసుకుంటే ఆయన కోర్టుకి వెళ్ళొచ్చు. ఇట్లాంటి చాలా కాంప్లికేటెడ్ 2 ఏళ్ళు పట్టింది అనుకుందాం, 2.5 ఏళ్ళు పట్టింది అనుకో, ఈ ప్రభుత్వానికి సగం సంవత్సరం పూర్తి అయిపోయినట్టు లెక్క. వీళ్ళు దురదృష్టం అదృష్టం 20 ఏళ్ళు ఎలక్షన్ ఇది జమిలి వచ్చింది అనుకోండి, మళ్ళీ 1 year ఎలక్షన్ వచ్చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి దాటిని ఎదుర్కోవడానికి 11 మందిని అప్పుడు రద్దు చేస్తే ఎలక్షన్ వస్తుంది. పులివెందులైనా కుప్పమైనా ఏదైనా రూలే. పులివెందులు అనేది జగన్మోహన్ గారి నియోజకవర్గం కాబట్టి పులివెందులు అంటున్నాడు, కానీ 11కి అదే వర్తిస్తుంది. ఈ 11 శాసనసభ సమావేశంలో మళ్ళీ ఎలక్షన్ పెట్టడం అంటే ప్రభుత్వం పేచ్ చేయాలి. ప్రభుత్వం పేచ్ చేసినప్పుడు 11 జగన్ గెలవకపోతే అప్పుడు జగన్ డిఫెన్స్ లో పడతాడు కదా. 11 గెలిచింది అనుకోండి ఒక రకంగా ఉంటుంది, గెలవడం ఆ రోజు అధికారంలో తెలుగుదేశం ఉంటుంది కాబట్టి గట్టిగా ఫైట్ ఇస్తుంది. అన్ని అవకాశాలు పులివెందుల లాంటి నియోజకవర్గాల్లో ఇబ్బంది లేకపోవచ్చు, చాలా నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి కూడా వస్తుంది ఎంత కష్టపడ్డా కూడా. కానీ ఎంత పేచ్ చేయాలి గవర్నమెంట్? మీకు చనిపోతే బై ఎలక్షన్ జరిగింది, హోరాహోర్ ఇంకా 1.5 year లో మెయిన్ ఎలక్షన్ వస్తుంది 2019. చంద్రబాబు నాయుడు నంద్యాల ఎలక్షన్, అదేమో సీట్ ఏమో భూమా నాగిరెడ్డి గారు చనిపోయారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ తెలుగుదేశంలో చేర్పినారు, వాళ్ళ పోటీ శేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 650 కోట్లు కేటాయించాడు దాన్ని, ప్రభుత్వ నిధులు. అంటే డెవలప్మెంట్ అంటే ఎట్లయినా గెలిచి తీరాలి అంటే అంత హామీలు ఇస్తే తప్ప మనం నిలబట్టేది. ఎందుకంటే 2 ఏళ్ల ముందు జరిగే ఎన్నికల్లో ప్రతిపక్షం గెలిస్తే చాలా ప్రమాదం అయిపోతుంది. కాబట్టి ఎట్టన ఓడించాలని 500-600 కోట్లు డెవలప్మెంట్ అవన్నీ కేటాయించారు. సరే ఎంత ఖర్చు అయిందో పక్కన పెట్టండి, గెలిచారు,
దాదాపు 30,000 మెజార్టీ గెలిచింది తెలుగుదేశం పార్టీ. సీన్ కట్ చేస్తే 1.5 year తర్వాత ఎన్నికలు అదే నియోజకవర్గం 40,000 మెజార్టీతో వైసీపీ గెలిచిపోయింది. అంటే మనం గెలిచినంత మాత్రాన్ని గెలవం అనేది ఒక సమస్య. ఒక నంద్యాలకి 600 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు 11 నియోజకవర్గాలు కానీ పులివెందులకి 6,000 కోట్లు కేటాయించాలి. ఎందుకంటే ఎట్టన్నా కొట్టాలి కదా. ఇట్లా నిధులు కేటాయించడం, మొత్తం ప్రభుత్వం అంతా మిగతా పనులన్నీ వదిలేసి ఆడపోయి కూర్చొని ఈ పేస్ చేయడం, ఇంత గేసి జగన్ ఓడించేసారు అనుకుందాం. అది వచ్చే ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుందా? కానీ అప్పటికప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. కొంత వైసీపీలో అలజడి వస్తుంది, ఏదో మనోడు మొత్తం ముంచేడుగా ఉన్నాడు ఇట్లాంటి వస్తుందని. కానీ అల్టిమేట్ గా మెయిన్ ఎలక్షన్కి అది ప్రభావం చూపిస్తుందా? చూపదా? ఎంత రిస్క్ తీసుకుంటారు? జగన్ గారు అయితే రిస్క్ తీసుకున్నాడు, అది అర్థమైపోతాం. వాళ్ళు ఆ రిస్క్ తీసుకుంటే నేను రెడీ అంటారు. ఈ క్రమంలో కొన్ని పరిణామాలు ఏం జరుగుతాయి? ఈ 11 మందిలో ఎవరైనా జారిపోయే వాళ్ళు ఉంటే, ఏదో రద్దు అయిపోతే ఏదో మొదటిసారి గెలిచినాము, ఏదో ప్రభుత్వం కొంచెం ఒత్తిడి చేసి వచ్చారా ఈ పేరుతో ఇది శాసనసభ దుర్మార్గం, హాజరు కాకపోతే ఇది ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా చీలికలు ప్రోత్సహిస్తే కొంతమంది పోయే అవకాశం ఉంది. ఇట్లాంటివన్నీ జరిగే ఇవన్నీ జగన్ గారు ఫేస్ చేయాలి. దాని ఎలక్షన్ జరిగితే దాని రిఫ్లెక్షన్ వచ్చి ప్రభుత్వం మొత్తం దాని మీద దిగి ప్రజలంతా మర్చిపోయి దాని మీద వాళ్ళు దిగాలి. ఫలితం ఎట్ట వస్తుంది? ఇన్ని కాంప్లికేట్ ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారు కేవలం చదువుతున్నాడు పాఠం. 60 రోజులు హాజరు కాకపోతే రద్దు అయిపోతుంది, రద్దు అయిపోతే శాసనసభ ఎన్నికలు వస్తుంది, శాసనసభ ఎన్నికలు వస్తే పులివెందు. ఇది పాఠం. ఏ అయ్యోరైనా చెప్తాడు. రఘురామకృష్ణరాజు గారు కదా ఫేస్ చేసి చంద్రబాబు గారు ఫేస్ చేయాలి. అంటే రేపు 11 మంది ఎన్నికలు జరిగితే రఘురామకృష్ణ డిప్యూటీ స్పీకర్ గా అసెంబ్లీలో కూర్చుంటాడు. ఫీల్డ్ లో రావాల్సిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళకి కదా నొప్పి తెలుస్తుంది. కాబట్టి జగన్ గారు రిస్క్ క్లియర్, చంద్రబాబు గారు ఎంత రిస్క్ తీసుకుంటారు అనే దాన్ని బట్టి ఉప ఎన్నికలు ఆధారపడుతాయి. ఇదంతా మనం రాజకీయ కోణంలో చూస్తున్నాం. బట్ ఎక్కడైతే ఉప ఎన్నికలు జరగబోతున్నాయని ఒకటి ఉందో అక్కడ ప్రజల్లో గత 8 నెలల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక 6 గ్యారెంటీలు ఎప్పట్లో ఇవ్వమని సరాసరి చెప్పేసరికి ఆ ఉప ఎన్నికలు ఏదో జరిగితే బాగుండు, మా ఒపీనియన్ ఎలా ఉంది, మేము ఎలా మారుతున్నాము, ఇది జరిగితే బాగుండని చాలా ప్లేసెస్ లో నియోజకవర్గాలలో ఆశగా ఎదురు చూస్తున్నారంటే ప్రజలు. అది అర్థం కావట్లేదా కూటమి ప్రభుత్వానికి? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అంటే నాకు ఆ వ్యాఖ్య చేసిన ఆయన చాలా ఇష్టం కాబట్టి ఆయన పేరు నేను చెప్పను. నంద్యాలలో బై ఎలక్షన్ జరిగింది. 600 కోట్ల రూపాయలతో నిధులు, 6 రోడ్లు క్లియరెన్స్, వీళ్ళు అన్ని అనౌన్స్మెంట్ చేసేశారు. ఆ సభలో ఆ సభ్యుడు ఏం చెప్పాడు తెలుసా? మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే కూడా పోతే బాగుంటుందని అన్నారు అనుకుంటారు జనం అన్నాడు. బై మిస్టేక్. అంటే బై ఎలక్షన్ వస్తే ఇవన్నీ కేటాయిస్తారండి. రేపు 11 నియోజకవర్గాలు బై ఎలక్షన్ వస్తే ఆ పని చేయాలన్నా? దానికన్నా మించి జగన్ గారు ఒక స్లోగన్ తీసుకుంటాడు. 6 గ్యారెంటీలు ఇచ్చాడు, అమ్మఒడి చెప్పాడు, ఇవన్నీ చెప్తాడు. ప్రతి ఊరికి వెళ్తాడు. ఏం చెప్తాడు? నేను అసెంబ్లీకి పోలేదు ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసినాడు. ఈ 11 సీట్లు కానీ చంద్రబాబు మళ్ళీ గెలిస్తే 6 పథకాలు ఇవ్వడు, నేను గెలిస్తే గ్యారెంటీగా ఇస్తాడు, భయపడి ఇస్తాడు అంటాడు. అప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఈ 11 నియోజకవర్గాల ఎన్నికల్లో నేను సంక్షేమ పథకాలు అమలు చేపినా పర్వాలేదు, నాకు ఓటేమని చంద్రబాబు గారు అడగగలరా? జగన్మోహన్ రెడ్డి గారు అజెండా పెడతాడు. సంక్షేమ పథకాలు అమలు చేయలేని నిరసనగా నేను అసెంబ్లీకి పోలేదు అంటాడు. ఇంకేమన్నా మాట్లాడతారు. ఇప్పుడు 6 పథకాలతోనే అధికారంలోకి వచ్చారు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు, ఇప్పుడు ఉచిత బస్సు లేదు, ఇప్పట్లో రాదు. ఓకే, తల్లికి వందనం అన్నారు, రైతులకు అన్నారు. ఇలా ఈ 6 పథకాలకి సంబంధించి ఇప్పట్లో ఇవేమీ రావు. మరోపక్క వాలంటీర్స్ ప్రతిరోజు ఇష్యూ చేస్తూనే ఉన్నారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆ 10,000 అక్కర్లేదు, మా 5,000 మాకు వస్తే చాలు అనుకునే పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్రంలో. అప్పుడు ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? అదే ఆ రిస్క్ ప్రభుత్వం భరించాల్సి వస్తున్నాను. నేను అంటుందంటే 3 ఏళ్ళు కాదు. మీరు రఘురామకృష్ణరాజు గారు చెప్పి 60 రోజుల్లో అయిపోతే మొత్తం మీద 1 year, మొత్తం మీద 2 ఏళ్లలో అంటే నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ పూర్తయ్యే లోపల ఎలక్షన్ వస్తాయి. రఘురామకృష్ణరాజు గారి పాఠం నిజమైతే, ట్రూ టెక్నికల్ గా ఆలోచిస్తే గుడ్. మళ్ళీ పెట్టిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ పెట్టాలి కదా, అదొక 6 నెలలు అయింది. మొత్తం మీద 2 ఏళ్ళకి ఎలక్షన్ వస్తాం. 2 ఏళ్ళ పీరియడ్ పూర్తి ఎలక్షన్. 2 ఏళ్ళ పీరియడ్ లో ఇప్పుడు మొదటి సంవత్సరం పూర్తి అయిపోయింది. 3 సంక్షేమ పథకాలు అమలు చేశాను, దీపం స్టార్ట్ చేశాను, పెన్షన్స్ ఇస్తున్నాను, అన్న క్యాంటీన్ ప్రారంభించాను, ఇంకా రాబోయే కాలంలో రోడ్డు చేస్తాను అంటాడు. కానీ 2 ఏళ్ళు పూర్తయ్యే లోపల అన్ని చేయకపోతే ఇంకా చేయడం అనుకుంటారు జనం. కాబట్టి నేను నమ్ముతున్నా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా బహుశా తల్లికి వందనం టచ్ చేస్తాడు, రైతు భరోసా టచ్ చేస్తాడు. రైతు భరోసా కూడా ఆఫే, 10,000 ఇస్తాడు. 20,000 అన్నాడు కదా, 10,000 ఇస్తాడు. కేంద్ర ప్రభుత్వం కల్పిస్తాడు. 1 year ఎగ్గొట్టారు. తల్లికి వందనం అందరికీ అన్నాడు, ఒకరికే ఇస్తారు, అంతకు మించి ఇస్తారని నేనైతే అనుకోను. మిగతా పథకాలు ఈ నిరుద్యోగ భృతి కానీ, 18,000 రూపాయలు ఆడపిల్ల నిధి కానీ, ఇవన్నీ కూడా చేయలేడు. నాకు కూడా తెలుసు ఆ విషయం, మీకు తెలుసు, ఫైనాన్స్ సిచ్యువేషన్ రీత్యా. కానీ ఇవన్నీ చేయకపోతే సగం ఫెయిల్ అయిపోతే మిమ్మల్ని అన్యాయం చేసినాడు. ఇప్పుడు మళ్ళీ కానీ 11 కానీ ఆయన గెలిస్తే సంక్షేమ పథకాల అమలు కావాల్సిన అవసరం లేదని మ్యాండేట్ మీరు ఇచ్చినట్టు అవుతుంది అని మెసేజ్ ఇస్తాడు జగన్. ఆయన ఓడిస్తే భయపడతాడు అంటారు. అప్పుడు ఏమవుతుంది? ప్రభుత్వానికి చాలా బర్డెన్ అవుతుంది. ఆ బర్డెన్ అయినా సరే ఫేస్ చేసి జగన్ దెబ్బ కొడదాము అని అనుకుంటాడా? అయితే ఇంకోటి ఉంది శ్రావణి గారు, ఇక్కడ
నిన్న మున్నోడికి సగిలేదని ఒక సామెత తెలుసా మీకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి పరాజయం, ఘోర పరాజయం. 11 ఉంది, ఇంకా 4 పోతే ఆయనకి పోయిందేమిలే. పొరపాటు తెలుగుదేశం ఓడిపోయినా సమస్య, ఇక్కడ పవర్లో ఉంటారు. ఇంక జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ తప్ప ఇంక రాబోయే కాలం మైనస్లే ఉండవు. పోయినట్టు ఇంకొన్నారు. ఇప్పుడు ఆ ఎంపీలు 2 పోయినారు, ఎవరన్నా పట్టించుకున్నారా? ఘోర పరాజయం అయిన తర్వాత ఉండేవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు. చెప్పాడు కదా మన విజయసాయి గురించి మాట్లాడితే, ఆయన కాదు ఇంకొక 2 పోతారు అంటారు, ఓలాడు పోతే పట్టించుకోను అన్నాడు. ఇట్లుంటుంది ఆయన స్టాండ్. కాబట్టి ఇంకా ఆయన పోయేదాని గురించి ఆయన భ్రమ ఉండదు, వచ్చే వాళ్ళే వస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఘోర పరాజయం మైనస్ అంతే, కొన్ని సందర్భాల్లో ఒక అడ్వాంటేజ్ గా మారుతుంది. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు చెప్పే టెక్నికాలిటీస్ అభ్యంతరం లేదు. యాజ్ పర్ నామ్స్ నేను కూడా అంటాను జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీలో పొమ్మని. కానీ ప్రాక్టికల్స్ వేరు. 2 ఏళ్ల తర్వాత దీని పరిణామం ఎలక్షన్ జరిగితే వాళ్ళు ప్రభుత్వానికి చాలా బర్డెన్ వస్తుంది. ప్రతిపక్షాన్ని కూడా రిస్క్ ఫేస్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రిస్క్ ఆలోచించే నిర్ణయం తీసుకున్నట్టున్నాడు. ఇంకా ప్రభుత్వం కూడా ఫేస్ చేస్తుందంటే రఘురామకృష్ణరాజు గారు చెప్పిన క్లాసు పర్ఫెక్ట్ గా అమలు అవుతుంది, లేదా రఘురామకృష్ణరాజు గారి క్లాసు పాఠంగానే మిగిలిపోతుంది, రాజకీయంగానే జరుగుతుంది. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడో దూరం ఏర్పడుతుంది. ఆ దూరం కొంచెం కొంచెంగా స్టార్ట్ అయింది అంటున్నారు. ఎందుకంటే మొన్న జరిగిన మీటింగ్స్కి, అది బడ్జెట్ మీటింగ్ కావచ్చు, దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు హాజరు కాలేదు. క్యాబినెట్ మీటింగ్ కూడా హాజరు కావలేదు. సో అది పక్కన పెడితే 4-5 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు లిఫ్ట్ చేయట్లేదట. నాదెండ్ల మనోహర్ గారిని అడిగితే ఆయనకి జ్వరం వచ్చింది, పడుకున్నారండి, రెస్ట్లో ఉన్నారని చెప్పారట. కాకపోతే సెలబ్రిటీస్ ఎక్కడికి వెళ్ళినా ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఏంటంటే ఇప్పుడు మీరు నేను ఫోన్ చేసినప్పుడు బాగాలేదన్నాను అనుకోండి, మీకు తెలియదు, వేరే వాళ్ళకి తెలియదు, మనమైతే తెలిసిపోతాం, టీవీలో కనిపిస్తాం కాబట్టి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మీడియాకి చిక్కారు. అదేంటి ఒంట్లో వాళ్ళదన్నారు కదా, బట్ ఈయన గుళ్ళు గోపురాలు అంటూ కేరళ తమిళనాడు తిరుగుతున్నారు. అసలు ఏమైంది? ఇది జరిగిన ఒక విషయం, మీరేం చెప్తారు? ఒకటి స్వర్ణ గారు, బేసిక్ గా యాజ్ యాంకర్ గా, జర్నలిస్ట్ గా మన ఇద్దరి మధ్య మంచి కోఆర్డినేషన్ ఉంది అనుకోండి, ఒక మాట ఎక్కువ తక్కువ అన్నా కూడా సర్దుకుంటాం. మన యాంకరే కదా, మన అనలిస్ట్ కదా, మీరు అనుకుంటారు, నేను అనుకుంటాను. మన మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయనుకోండి, మీరు సరిగ్గా నవ్వకపోయినా కూడా నేను కావాలని నవ్వట్లేదు అంటారు, నేను సరిగ్గా ఇది మనుషుల మధ్య ఉన్న సంబంధం ఇటు ఉన్నప్పుడు రాజకీయాలు ఎందుకు ఉండదు? కాబట్టి ఎక్కడో చెడలేదు. రాజకీయంగా తెలుగుదేశానికి జనసేన మధ్య గ్యాప్ ఉంటుంది. ఇది తెలుగుదేశం జనసేన సమస్య కాదు. ఏ 2 రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎవరు మైలేజీ వాళ్ళు చూసుకుంటారు, చూసుకోకపోతే వాళ్ళు మునిగిపోతారు. అది రాజకీయ చరిత్ర, అది జనసేన తెలుగుదేశం చరిత్ర కాదు. భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశ చరిత్రలంతా ఎన్నికల్లో బాగుంటారు, ఎన్నికల్లో గెలిచి అధికారంకి వచ్చిన తర్వాత ఎవరి అస్తిత్వం వాళ్ళు కాపాడుకోవాలి. అందరికి సమానమైన లాభం జరగదు. ఎలక్షన్ లో జరుగుతుంది, మీ ఓట్లు నాకు, నా ఓట్లు నీకు, సమంగా న్యాయం జరుగుతుంది. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికారంలో కూటమి ఉంటే ఎవరికొరకు లాభం, ఎవరికొరకు నష్టం వచ్చేస్తుంది. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికైనా తెలుగుదేశానికైనా ఆ గ్యాప్ ఉంటుంది. అది రాజకీయ గ్యాప్, అది ఎవరికైనా ఉంటుంది, కొట్లాట్ల అవసరంలా. నెంబర్ 1. ఇది ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? చరిత్రలో ఏం జరిగిందంటే, పెద్ద పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు దాంట్లో భాగస్వామ్య పార్టీలు అంతా నలిగిపోయినాయి. చరిత్ర అంతా యూపీఏ 1లో వామపక్షాల మద్దతుతో కాంగ్రెస్ అధికారంలో ఉంది. వామపక్షాల యొక్క ఒత్తిడి మేరకే జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చింది. మీరు జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లో ఏ కార్మికుని అడుగు, ఇది కాంగ్రెస్, ఇందిరాగాంధీ కాంగ్రెస్ అంటారు, వామపక్షాలు ఊరు అంటారు. వీళ్ళు ఒత్తిడితోనే అయ్యింది. కానీ మంచి కాంగ్రెస్ ఖాతాలో పడిపోయింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం చెడ్డంతా వామపక్షాల ఖాతాలో పడిపోయింది. మీరు చెడ్డోళ్ళకి మద్దతు ఇచ్చారా అన్నారు. ఎప్పుడు కూడా మిత్రపక్షాల కూటమిలో పెద్ద పార్టీకి లాభాలు ఉంటాయి, చిన్న పార్టీకి నష్టాలు ఉంటాయి. ఈ చరిత్రను గమనించిన పవన్ కళ్యాణ్ గారు కొంత ప్రయోగం చేస్తున్నారు. ఆ ప్రయోగం ఏంటంటే, లాభం జరిగితే అది మనందరి ఖాతా, నష్టం జరిగితే దానికి నాకు సంబంధం లేదు. ఈ లైన్ తీసుకున్నాడు ఆయన మొదటి నుంచి కూడా. నష్టం జరిగితే నాకు సంబంధం లేదు, వ్యతిరేకించక బయట వచ్చేవాళ్ళు కదా, ఆ నష్టంతో నాకు సంబంధం లేదు. దానికోసం ఆయన వేసుకున్న ఎత్తుగడ ఏంటి? పెద్ద ఎత్తున రాష్ట్రంలో శాంతి భద్రతలు, అమ్మాయిలపైన దాడులు జరిగినప్పుడు ఒకనొక ఆల్ ఆప్షన్ ఏం చెప్పినాడు, నేనే హోంమంత్రి అయ్యి ఉంటే అయిపోయింది, ఇంకా పటాష్ అంటే ఆ గొడవకు నాకు సంబంధం లేదు. ఒక అలజడి వచ్చింది. 2 తిరుమల తిరుపతి దేవస్థానంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి పరిశీలించి కొంతమంది, ఒక ఐపీఎస్ మీద, ఒక ఐఏఎస్ మీద, తర్వాత ఇద్దరు ఐపీఎస్, ఒక ఐఏఎస్, ఒక గ్రూప్ 1 2 సస్పెన్స్ అన్ని జరిగినాయి. ఆయన టెలిపినాడో లేదో పవన్ కళ్యాణ్ గారు చైర్మన్ ఈవో సంతకం ఇది క్షమాపణలు చెప్పాలి, అసలు వాళ్ళ కోఆర్డినేషన్ బాగాలేదని చెప్పేసినాడు. అది ఒక పెద్ద వార్త. కాబట్టి ఈ ఘటన, ఇప్పుడు 6 మంది చనిపోయిన ఘటనతో నాకు సంబంధం లేదు, హోంమంత్రి జరిగిన ఘటనలో నాకు సంబంధం లేదు అంటే డిప్లొమాటిక్ గా ఆ మరకలు నేను అంటించుకోవడానికి సిద్ధంగా లేదని చెప్పేస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుంది?
సిప్ సిప్ ది ఫిష్ అని ఏదో ఫిష్ అని వచ్చింది అదేమంటారు కాకినాడ పోర్టు హ్మ్. సీజ్ ద ఫిష్ అన్నాడు షిప్ ద షిప్ అన్నాడు కదా సీజ్ ద ఫిష్ అదే షిప్. షిప్ ఓకే ఓకే సీజ్ ద షిప్. షిప్ అన్నాడు కదా సరే షిప్ పెట్ట ఫిష్ కాలేదు ఫిష్ అయింది కాబట్టి మీరు ఫిష్ ఫిష్ అదే అంటే నాకు అనుకుందాం. సడన్ గా అర్థం కాలేదు. యా యా ఇప్పుడు అన్నాడు అదొక అంటే జరుగుతున్న అక్రమ వలసల ఈ బియ్యం సప్లైకి నాకు సంబంధం లేదు అట్లా అట్లా ఏమంటున్నాడంటే ఆయన చాలా సందర్భాల్లో ఇండిపెండెంట్ రోల్ పోయిస్తున్నాడు అంటే నేను ఇండిపెండెంట్ అని ఈ గ్యాప్ ఉన్నట్టే కదా కాబట్టి ఇట్లాంటి గ్యాప్ ఉన్నప్పుడు ఏ చిన్న సంఘటన జరిగినా భూతద్దంలో చూస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వరుసగా 2 సమావేశాలకు రాలేదు రానప్పుడు ముఖ్యమంత్రి గారికి బహుశా కేబినెట్ సమావేశంలో మనోహర్ గారికి ఒక మాట వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఆయన హెల్త్ బాగాలేదు ఆయన ఫోన్కి అందుబాటులో లేరు అన్నట్టు పత్రికల్లో వచ్చింది మనకేం తెలియదు వాళ్ళిద్దరు చెప్పలేదు వార్త వచ్చింది పంపించి ఈనాడులో వచ్చింది ఈనాడులో వచ్చింది కాబట్టి కొంచెం నిజం కూడా అనుకోవచ్చు వాళ్ళ సమాచారం ఉంటుంది కాబట్టి కానీ ఇప్పుడు అది కూడా పెద్ద విషయం కాదు ఆయనకి హెల్త్ నిజానికి పవన్ కళ్యాణ్ గారికి కొంత నడువు నొప్పి సమస్యలు ఉన్నాయన్న విషయం కొంత అందరూ చెప్తారు కొంత రెస్ట్ తీసుకుంటుంటాడు అప్పుడు ఆయన కొంచెం బాడీ ఈ సంబంధించిన అంశాల్లో ఇప్పుడు ఏమవుతుంది ఈ గత చరిత్ర ఉంది కాబట్టి ఇది కూడా అందుకేనేమో అని అనుమానిస్తారు ఇప్పుడు తెల్లారి నుంచి సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో మెయిన్ మీడియాలో వస్తానే ఉంది ముఖ్యమంత్రి కార్యాలయం నేను అట్ట అడగలేదని కానీ పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం ముఖ్యమంత్రి గారు ఏడా ఫోన్ చేయలేదు ఫోన్ చేస్తే మేము అందుబాటులోకి లేకపోయలేదు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఆయన అనారోగ్యం అని వాళ్ళు ప్రకటన చేయాలా వీళ్ళు ప్రకటన చేయాలి ఆ మధ్యవర్తి ఉన్న మనోహర్ గారు మాట్లాడుతున్నారు అందువల్ల ఏమవుతుంది ఏమో ఉందేమో అని అనుమానం వస్తుంది కానీ వినిపిస్తున్న సత్యం ఏంటంటే నా హెల్త్ బాగాలేదన్న అది నిజమా అంటే సరాసరి కేరళలో ఆయన దర్శనాల్లో ఉన్నాడు పోనీ అక్కడైనా ఎందుకు ఇట్లా ప్రచారం జరుగుతుంది అట్లాంటి ఏమీ లేదు ముఖ్యమంత్రి గారు నాతో టచ్ లోనే ఉన్నాడు మీరు అనవసరం కంగారు పడదు లేకపోయినా కొంతమంది డిప్లొమాటిక్ గా సమాచారం ఆయన చెప్పలా ఇప్పుడు టైం లేదా తిరుమల లడ్ల విషయంలో స్పందించినాడు పాయింట్ ఏంటంటే ఎక్కడో సమ్ గ్యాప్ ఉంది అది రిఫ్లెక్ట్ అవుతోంది అంతే కానీ అది దీంట్లో ఎవరి ఏమి యాక్చువల్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు సమన్వయంతో ఒకరినొకరు అర్థం చేసుకుని ఎందుకంటే రాజకీయాలలో పదవీకాంక్ష లేకుండా ఆ ప్రియారిటీ లేకుండా ఎవరూ మనగనలేరు అది ఎవరైనా సరే అది రాజకీయాలనే కాదు ఎనీ ప్లేస్ కదండి మరి ఈ టైంలో వీళ్ళిద్దరి మధ్య మంచి కోఆర్డినేషన్ ఉంది సరే నువ్వు ఇంత నేను ఇంత మనం ఇలా పంచుకుందాం అని బాగుంది కానీ లోకేష్ గారి వల్ల ఈ మధ్యలో ఈ కిరికిరంతా ఆయన మాట్లాడే మాటలు పవన్ కళ్యాణ్ గారికి నచ్చట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఏమీ మాట్లాడలేని పరిస్థితి లోకేష్ గారి వల్ల ఇదంతా జరుగుతుంది కూటమి ఇక తొందరలో విచ్ఛిన్నం అవడం ఖాయం అంటున్నారు కారణం మన లోకేష్ గారిని చూపించారు కూటమి సక్సెస్ ఫెయిల్యూర్ లో లోకేష్ గారి కేంద్రంగా నడుస్తుంది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఎందుకంటే లోకేష్ గారు ఎమర్జ్ అవుతున్న లీడర్ ఎట్లా ఎమర్జ్ అవుతున్నాడు తనకు తాను ఎమర్జ్ అవడం కాదు నెంబర్ 1 ప్లేస్ కావాలి ఆయనకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు అయినా ఈ కూటమి హెడ్ ప్లేస్ లో తెలుగుదేశం ఉంది కాబట్టి హెడ్ ప్లేస్ లోకి వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ గారికి కన్నా చంద్రబాబు గారి హెడ్ ప్లేస్ లో ఉంటే పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఇబ్బంది లేదు వయసు రీత్యా అనుభవ రీత్యా ఎంతకాలం ఉప ముఖ్యమంత్రిగా ఉంటారని మీరు అన్నారనుకోండి తప్పే ఉందండి 15 ఏళ్ళ ముఖ్యమంత్రి 20 ఏళ్ళ ముఖ్యమంత్రి 15 ఏళ్ళ ప్రతిపక్ష నాయకుడు మాకు తండ్రి వయసు ఉన్న వ్యక్తి తప్పే అంటే నేర్చుకుంటాను అంటాడు అది పవన్ కళ్యాణ్ గారి స్థాయిని కూడా తగ్గించదు ఎందుకంటే ఆ పర్సనాలిటీ అది కానీ అలస్పెక్టెడ్ గా పవన్ కళ్యాణ్ గారి ప్లేస్ లో లోకేష్ వచ్చాడు అనుకోండి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ఈక్వల్ అయిపోతారు ఇద్దరు ఈక్వల్ అయినా కొంచెం ఇన్కన్వీనియన్స్ అయిపోయింది మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి ప్లేస్ లో కూర్చున్నాడు అనుకోండి లేదు పర్వాలేదు నాకన్నా వయసులో చిన్నవాడైనా సరే ఆయన దగ్గర నేర్చుకుంటాను అనలేడు కదా కానీ ఈ సమస్యలు వస్తాయి కాబట్టి ఇది లోకేష్ వల్ల వచ్చిన సమస్య కాదు అది అనివార్యం లోకేష్ గారు భవిష్యత్ తెలుగుదేశం పార్టీ రథసారథి ఆ రథసారథ్యం ఈరోజు పరోక్షంగా చేస్తున్నాడు పార్టీలో చేస్తున్నాడు ప్రభుత్వంలో కూడా ఆయన పాత్ర కీలకంగా ఉందన్న విషయం అందరికీ తెలుసు నిర్ణయాల్లో కాబట్టి పరోక్షంగా పాత్రనే కనబడుతున్నప్పుడు కొన్ని ఇన్కన్వీనియన్స్ వస్తున్నప్పుడు రేపు ప్రత్యక్ష పాత్రలోకి వస్తే అవి బయటకు వస్తాయి ఇది సహజం కానీ లోకేష్ గారిని తప్పుపడాల్సిన అవసరం లేదు లోకేష్ గారికి అనివార్యం ఆయనకి ఈజ్ అ లీడర్ ఫ్యూచర్ లీడర్ ఆ ఫ్యూచర్ లీడర్ ఎదుగుదల ఫ్యూచర్ తెలుగుదేశం పార్టీ ఎంత ఎదిగిన తెలుగుదేశం వాళ్ళు కుమ్మని ఉంటారు ఈయన ఇంకో పార్టీ కదా ఈయన అస్తిత్వం కాపాడుకోవాలి ఆయన ఎదుగుదల ఒక్కొక్క మెట్టు ఉప ముఖ్యమంత్రికి వస్తే ఒక రకమైన పవన్ కళ్యాణ్ గారికి అసౌకర్యం నాకు ఆయనకి సమానమా అని ముఖ్యమంత్రి కూర్చున్నా అంటే అసంభవం పనిచేయడు కాబట్టి ఈ సమస్యలు పవన్ కళ్యాణ్ దీన్ని వాళ్ళెట్ ఎదుర్కొంటారు ఆయన ఇష్టం తప్ప జరుగుతున్న పరిణామాలు లోకేష్ గారు ఎమర్జీ కాకుండా ఇంట్లో కూర్చుంటే రేపు పార్టీ నువ్వు కాపాడాలి పవన్ కళ్యాణ్ గారు కాపాడతారు తెలుగుదేశం పార్టీని కాబట్టి ఆయన ఇబ్బందులు ఆయన ఫేస్ చేయాల్సిందే ఈయన చొరవ ఈయన చూస్తాడు ఈ చొరవలో వీళ్ళు సక్సెస్ అవుతారా
ఆయన ఇబ్బందుల్లో ఆయన సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అనేది వాళ్ళిద్దరు తెలుసుకోవాల్సిన విషయం. కానీ ఈ డివోషనల్ ట్రిప్స్ అన్ని కూడా సౌత్ లో బీజేపీని బలపరచడానికి, మోదీ గారికి సపోర్టివ్ గా ఉండడానికి మొత్తం ఆ బాధ్యతలన్నీ పవన్ కళ్యాణ్ గారే భుజస్కంధాలపై వేసుకున్నారు. బీజేపీ పక్షంగా ఇప్పుడు ఆయన నిలబడుతున్నారు అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇదంతా బీజేపీ ప్లాన్ లో భాగమే. ఫ్యూచర్ లో నెమ్మదిగా కూటమిలో ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వాన్ని పక్కకి నుంచి వచ్చేసి వాళ్ళ దాంట్లో చేర్చుకోవడానికి సిద్ధంగా ఒక ప్లాన్ వేశారు, పెద్ద స్కెచ్ చేశారు మాస్టర్ మైండ్స్. సో దానిలో భాగమే ఇదంతా అంటున్నారు. అంటే బీజేపీతో పవన్ కళ్యాణ్ గారు బలంగా ఉన్నాడు వాస్తవం. ఆయనకి తెలుగుదేశంతో అనుబంధం కన్నా బీజేపీతో అనుబంధం బాగుందని జగమెరిన సత్యం. ఆయన బీజేపీ జనసేన కలిపే కాదు వచ్చి తెలుగుదేశంలో చేరినాడు. ఖచ్చితంగా బీజేపీతో తీసుకొస్తానని ఛాలెంజ్ చేసి మరీ వచ్చినాడు. ఒకనొక దశలో బీజేపీ వద్దు మన ఇద్దరం కలుద్దామని తెలుగుదేశం అన్నట్టు కూడా ప్రచారం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదు, బీజేపీతో ఉండాల్సి అంటున్నాడు. బీజేపీతో పవన్ కళ్యాణ్ గారి అనుబంధం తెలుగుదేశం కన్నా పెద్దది కాబట్టి బీజేపీతో బాగుండడం కాదు, తెలుగుదేశమా బీజేపీ అనే ఛాయిస్ వచ్చినప్పుడు బీజేపీ ఎంచుకుంటాడు ఆయన. అలాంటి అనుబంధం వాళ్ళ మధ్య ఉంది, అండర్స్టాండింగ్ ఉంది. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ దక్షిణాది వ్యాప్తంగా సినిమా హీరో కాబట్టి ముఖ్యంగా యూత్ లో ఆయన కొంచెం క్రేజ్ ఉంది కదా ఎక్కడైనా. కాబట్టి యూత్ లో ఈ ఎమోషనల్ గా మతం వీటితో కమిట్ అయితే ఏమైనా కొంత ప్రయోజనకరంగా ఉంటుందని ప్రయోగం చేస్తున్నారా అనే ఒక ప్రచారం అయితే ఉంది, కొంతమందికి అనుమానం ఉంది. అయితే ఏ మేరకు అది సక్సెస్ అవుతుంది? అన్ని వేళలా సక్సెస్ కాదు కదా. ఇప్పుడు శ్రీవారి లడ్డు విషయంలో ఒక అడుగు ముందుకేసినాడు, ఆయన అడుగులో బీజేపీ కూడా వెళ్ళారు. పవన్ కళ్యాణ్ అడుగులో బీజేపీ కూడా వెళ్ళలేదు. ఒక ప్రయోగం ఆయన చేసినాడు, సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అయితే ఆయన వెనకాల పరిగెత్తుంటారేమో. కాబట్టి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా. సక్సెస్ అయితే బీజేపీ మాది అనుకుంటూ, సక్సెస్ ఫెయిల్ అయితే వాళ్ళ పాపన వాళ్ళు పోతారనుకుంటుంది. అంటే బీజేపీ ఒక పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ పంపించదు. బీజేపీ ఒక ఆలోచన ఉంటుంది, మనం వెళ్తే బాగా అసోసియేట్ అవుతామని పవన్ కళ్యాణ్ అనుకుంటే అసోసియేట్ అవుతాడు. అసోసియేట్ కాకుండా చితకలు పడ్డారనుకోండి మళ్ళీ వచ్చి రాజకీయాలు చేసుకుంటాడు. బీజేపీ మాకు సంబంధం ఉంది అంటారు. కాబట్టి బీజేపీ వ్యూహం ఉంటుంది, అదే సేమ్ టైం వ్యూహం ఈయన మీద ఆధారపడి వాళ్ళు నెత్తినేసి బీజేపీ కూర్చునే పార్టీ కాదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, ఈయన పని ఈయన చేస్తాడు. సక్సెస్ అయితే కలుస్తారు, సక్సెస్ అయితే నీ దారి నీదే నా దారి నాదే అంటారు. కాబట్టి ఇది బీజేపీ పని కట్టుకుని పోయిందిగా నేను చెప్పను. బీజేపీ అంచనా బీజేపీతో అసోసియేట్ తోనే జరుగుతాయి మాత్రం చెప్పగలను. ముఖ్యంగా చిరంజీవి గారు మాట్లాడుతున్న వ్యాఖ్యలు ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే నేను రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నాను, సినిమాలకు చాలా దగ్గరగా ఉన్నాను అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇంకా చిరంజీవి గారు కొనసాగుతున్నట్టేగా, రిజైన్ అయితే ఇంకా ఏం చేయలేదు. అండ్ మరో పక్క కాంగ్రెస్లో కొనసాగుతూనే ప్రధానమంత్రి మోదీ గారు పక్కనే ఉంటున్నారు. ఒక రైట్ హ్యాండ్ లాగా మనం భావించాల్సి వస్తుంది. ఎలా చూడాలి దీన్ని? చిరంజీవి గారి రాజకీయ ప్రస్థానం చూసినప్పుడు చిరంజీవి గారు స్వయం సినిమా నటుడుగా స్వయం కృషితో ఎదిగినటువంటి అందరివాడు. రాజకీయ నాయకుడిగా చిరంజీవి గారు తప్పుడు అడుగులు వేస్తున్నాడు, దారి తప్పిన బాటసారు అనమాట. ఆయన దారి తప్పి రాజకీయాలు చేస్తున్నాడు. ఆయనకి రాజకీయాల్లో ఒక స్థిరత్వం కానీ ఒక నిజాయితీతో కూడుకున్నటువంటి రాజకీయం కానీ చేసే ఆలోచన కనపడట్లేదు. ఎందుకంటున్నానంటే ప్రజారాజ్యం ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించారు? తెలుగుదేశం కాంగ్రెస్ రెండు ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ప్రత్యామ్నాయం అని చెప్పాడు. వితిన్ 6 or 7 months పోయి కాంగ్రెస్లో కలిసిపోయినాడు. ఏ పార్టీకి వ్యతిరేకంగా అన్నాడో ఆ పార్టీతో కలిసిపోయినాడు. ఇప్పుడు జనసేన ఉంది, అన్ని పార్టీలకు ఆల్టర్నేటివ్ అన్నాడు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ తో అందరితో కలిసిపోయారు వాళ్ళు. కాబట్టి చిరంజీవి గారు రాజకీయాల్లో స్థిరత్వం లేదు. రెండోది కేంద్ర మంత్రిగా ఉన్నాడు. అతను కాంగ్రెస్ ని ఏమైనా వదిలేసినాడంటే వదల్లా. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండానే బీజేపీతో సంబంధాలు, బీజేపీతో ఏమనంటే నేను ప్రధానమంత్రి అయిన బీజేపీ నాయకుడే కదా. కాబట్టి చిరంజీవి గారు రాజకీయాల్లో తప్పుడు అడుగులే వస్తున్నాడు. అందువల్ల ఆయనకి నష్టం, ఆయన నమ్ముకున్నారు. ప్రజలు కూడా చిరంజీవి గారు రాజకీయంగా చేసే కామెంట్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. కారణం ఏంటంటే రాజకీయాలు ఆయన సీరియస్ గా లేడు, చాలా నాన్ సీరియస్ గా ఉంటున్నాడు. కాబట్టి చిరంజీవి గారి రాజకీయ ప్రకటనలకు అంత ప్రాధాన్యత, సినిమా ప్రకటనలు మంచి ప్రాధాన్యత, ఎందుకంటే సినిమాలో ఆయన అనుకున్నట్టే చేస్తున్నాడు కాబట్టి. చిరంజీవి గారికి సినిమాలో ఉన్నటువంటి నమ్మకం ప్రజలకి, రాజకీయాల్లో ఆయన చేసిన ప్రకటనల పట్ల విశ్వాసం లేదు, సీరియస్ గా లేదు. కాబట్టి వాళ్ళ ప్రకటనలకు అంత ప్రాధాన్యత రావట్లేని కారణం ఆయన స్వయంకృత అపరాధం. ఓకే, ముఖ్యంగా పృథ్వీరాజ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో లైలా సినిమాకి సంబంధించి చాలా క్లియర్గా మాట్లాడారు. ఆయన 150 మేకలు ఉండేవి, కళ్ళు మూసి తెరిచే లోపల 11 మేకలు అయిపోయాయి, ఎలా అన్నయ్యా అంటూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఏం చెప్తారు? ఒకటి, పృథ్వీరాజు మొదటి నుంచి కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అతను ఎవరు సీరియస్ గా తీసుకోరు.
ఎక్కడ సీరియస్ అవుతుందంటే ప్రధాన సభల్లో వచ్చి మాట్లాడుతున్నాడు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. ఆయన వ్యాఖ్యలు ఎవడు పట్టించుకోడు, అంత ప్రాధాన్యత లేవు, అతను అట్లే మాట్లాడతాడు, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఆయన వల్ల ఆ సినిమా ఇబ్బంది పడతా ఉంది. ఆ సినిమా పెద్దలు ఈ ఇట్లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు. నేనేమంటానంటే ఆ తర్వాత అతను వచ్చి వాళ్ళ హీరో వచ్చి మేము ఇంత కష్టపడ్డాం అంత కష్టపడ్డాం అని మాట్లాడుతున్నాడు. ఆ పాయింట్ ఏంటంటే ఇది ఒక్క రోజు జరిగిన ఘటన అయితే వైఎస్ఆర్సీపీని తప్పుపడతాం. ఏంటంటే చిన్న ఒక సినిమాలో ఏదో టంగ్ స్లిప్ అయినందుకు మీరు ఇష్టం ఇట్లా చేయొచ్చా అని అనొచ్చు. కానీ ఇది ఓడిపోయిన మరుసటి రోజు నుంచి ఇదే చర్చ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 11 సంఖ్యను హేళన చేస్తే నేను తప్పబట్టను. ఎందుకని? వాళ్ళకి 23 వస్తే వాళ్ళని కూడా వీళ్ళు హేళన చేశారు. 23 మందిని మా నుంచి తీసుకున్నారు, 23 మీకు వచ్చింది, 23వ తేదీ ఫలితం వచ్చింది, ఎటకారం చేసింది వైసీపీ. అదే ఎటకారం చంద్రబాబు గారు కూడా చేస్తారు. నాకు 23 వస్తే నాకు సగం కూడా రాలేదని మిమ్మల్ని ఎటకారం. వాళ్ళు రాజకీయ ఎటకారాన్ని తప్పట్లేదు, ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులు. మీకు కూడా ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఆ సినిమా పెద్దలకి, యాంకర్లకి, వాళ్ళందరికీ కూడా బహిరంగం వచ్చి మీ పర్సనల్ మాట్లాడచ్చు. కానీ సినిమా మీటింగ్ పెట్టి, సినిమా ఫంక్షన్ పెట్టి దాంట్లో ఇవి చొప్పిస్తున్నారు. అది కూడా ఒక్కరోజు కాదు, పదే 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 చేస్తున్నారు. ఖచ్చితంగా వైసీపీ హర్ట్ అవుతుంది. నేనేమంటా ఆ సినిమా పెద్దలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇట్లా చులకన చేస్తున్నారో, మీకు జగన్ అంటే ఇష్టం లేదు కదా, వదిలేయండి. జగన్ అభిమానులు ఇప్పుడు జగన్ అభిమానించే వాళ్ళు ఏమని చెప్తున్నారు? పోయి కొట్టండి, పోయి తిట్టండి అని చెప్తున్నారా? జగన్ అభిమానించే అభిమానులారా ఆ సినిమా చూడొద్దు అంటున్నారు. మీకేంటి నొప్పి అంటున్నాను. జగన్ ని ఎటకారం చేసే వాళ్ళకి జగన్ మనుషులతో పని లేదు కదా. ఆప్ట్రాల్ కదా జగన్ 11 వచ్చినాయి. జగన్ ఆప్ట్రాల్ పులివెందుల ఎమ్మెల్యే. ఆప్ట్రాల్ పులివెందుల ఎమ్మెల్యేని అభిమానించే వాళ్ళు వద్దంటే మీకేమిటి నొప్పి అంటాను. ఆప్ట్రాల్ పులివెందుల ఎమ్మెల్యే కదా, ఆయన అభిమానులు చూడదండి. ఆయన అభిమానులు ఆప్ట్రాలే కదా, వదిలేయచ్చు కదా. ఆప్ట్రాల్ అభిమానుల కోసం మీకెందుకు? ఆప్ట్రాల్ అన్స్టాపబుల్లో మళ్ళీ తెలుస్తుంది రేపు ఫలితం వచ్చిన తర్వాత. కానీ ఒక పక్కేమో ఆప్ట్రాల్ 11, ఆప్ట్రాల్ పులివెందుల, మళ్ళీ ఆప్ట్రాల్ పులివెందుల అభిమానులు పిలిపిస్తే భయపడబడు ఎందుకు? 10 మంది చూడరు, వదిలేయండి. లేక జగన్ మాట ఊరేనట్లేదు, వదిలేసేయండి. మరి జగన్ అభిమానులకు ఎందుకు భయపడాలి? అంటే ఒక పక్క భయం, ఇంకో పక్క ఆప్ట్రాల్. ఇది కదా తలా తెక్కాలోని వాదనలు అనేది. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ సీరియస్ అయింది. వైసీపీ పార్టీ కాలేదు, వైసీపీ ఆర్గనైజ్డ్ కాలేదు. ఎవరో అభిమానులు వేసి అది అందుకున్నారు అందరూ. ఇదే భవిష్యత్తులో ఇది మంచిది కాదు సినిమా పరిశ్రమ. మీరు రాజకీయాలు తెలుసుకుంటే బిహైండ్ ద స్క్రీన్ లేదా డైరెక్ట్గా వచ్చి ప్రజల్లోకి వచ్చి మీరు రాజకీయాలు చేసుకోండి, మీకు హక్కు ఉంది. మీ సినిమా మీరు చేసుకొని రాజకీయాలు చేయండి. సినిమాలో రాజకీయాలు చొప్పించద్దండి. ఒకవేళ సినిమాలో కూడా రాజకీయాలు చొప్పించదలుచుకుంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఒకటి చేయండి, మాకు జగన్ అభిమానులు వద్దు అనుకోండి. జగన్కి అయితే పవన్ కళ్యాణ్ 21 కొట్టాడు, కూటమి బ్రహ్మాండంగా ఉంది. ఆ కూటమిలో అభిమానించే వాళ్ళు చూస్తారు మీ సినిమాని. ఆఫ్టర్ అభిమానుల కోసం పాకులాడదు. కాబట్టి ఈ పద్ధతిలో పోదలుచుకుంటే పోండి, లేకపోతే అనుభవించడం. ఇంకా అంత మించిన పరిష్కారం దీంట్లో కనపడదు. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.